నమస్తే ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ నేను అల్లినయే. మీకు కావాలంటే నేను నేర్పిస్తాను ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వీడియోలో అయితే ఏదేది ఎట్లా అల్లినని నేర్పిస్తాను. రోజ్ ఫ్లవర్స్, మనం జడలు అల్లుకునే మల్లెపూల దండ అన్నీ మనకైతే పాప్కార్న్ స్టిచ్ తోటి అల్లాను నేను. ఫ్లవర్స్ అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే డబుల్ క్రోషా తోటి అల్లాను. చూడండి మీకు ఏవి నచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్కి అయితే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కజ్జికాయ లాగా అల్లాను నేను దాన్ని. చూడండి ఇంకొకటి రోజ్ ఫ్లవర్, వైట్ రోజ్ ఫ్లవర్కి అయితే నేను రబ్బర్ బ్యాండ్ పెట్టాను, రెడ్ దానికైతే పెట్టలేదు. చూడండి మనకు ఒకటే ఫ్లవర్ లాగా వేసుకోవచ్చు. ఇంకా ఊలు అయితే ఒకసారి తీసుకుంటాను నేను అన్నీ. ఇదైతే మనకి తెలిసిందే బో అనేది. ఇంకా చిన్నది రోజ్ ఫ్లవర్ది సేమ్ మనకు బొకే టైప్లో వస్తుంది. పెద్దది బొకే చేసిన చూడండి, అలాగే చిన్న బొకే. చూడండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ బొకే అనేది తయారు చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో చెప్పండి. మీకు ఇలాంటివి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను నేర్పిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయా బాగాలేవా అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేది బతుకమ్మ కాబట్టి నేనైతే చూడండి బొకే దాంట్లోనే బతుకమ్మ పేరుస్తున్నాను ఫ్లవర్స్ తోటి. ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్కి మనం రెడీ చేసుకోవాలి. మొన్నటిదాకా గణేష్ని పెట్టిన, ఇప్పుడు అందులోనే బతుకమ్మ పేర్చి చూపించిన ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ శ్రీకృష్ణునికి కూడా దండాలింది సేమ్ మన ఫ్లవర్స్దే. అది పాప్కార్న్ స్టిచ్చింగ్ తోటి నేను చేశాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. Thank you.